హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చాలా మంది గ్లోబల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, అసలు ఎందుకని మనం గ్లోబల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటారు? శ్వేత గారు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ఇండియన్స్ జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ లోని లేకపోతే స్టాక్స్ లోని లేకపోతే ఎఫ్డీలోని ఇన్వెస్ట్ చేస్తుంటారు. మన మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఫండ్ మేనేజర్ ఉంటారు. దాంట్లో ఒక 30 నుంచి 40 50 స్టాక్స్ క్రియేట్ చేసి ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ 30 40 50 స్టాక్స్ ఏదైతే ఉందో డొమెస్టిక్ మన ఇండియన్ మార్కెట్ లో ఏదైతే కంపెనీస్ ఉన్నా అలాంటి స్టాక్స్ అనేది పెట్టుకుంటారు నార్మల్ గా మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది గ్లోబల్ ఫండ్స్. గ్లోబల్ ఫండ్స్ అంటే ఏదైతే ఒక యూనిక్ కంపెనీస్ ఉంటాయో ఇండియాలో ఉండవో బయట ఉండే కంట్రీలో కూడా మన ఇండియన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అలాంటి ఒక ఫండ్స్ ఈ ఏఎంసీస్ అనేది లాంచ్ చేస్తుంటాయి. ఇలా లాంచ్ చేసేటప్పుడు అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ దాంట్లో ఎస్ఐపి కానీ లంసమ్ కానీ చేసుకునేటప్పుడు మనకి ఆ గ్లోబల్ ఎక్స్పోజర్ అని వస్తుంది. అంటే ఆ బయట కంపెనీస్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాం ఇండియాలో కూర్చుని. సో ఆ కంపెనీస్ ఇండియాలో ఉండకపోవచ్చు. సో అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఆ ఎక్స్పోజర్ అనేది మన ఇండియన్ కంపెనీసే కాకుండా ఫారెన్లో ఉండే కంపెనీస్లో కూడా ఎక్స్పోజర్ అనేది మనకు వస్తుంటుంది. ఇన్వెస్టర్ ఇక్కడ నుండి చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మేడం, మనం జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డైవర్సిఫికేషన్ చేయమంటాం. లైక్ డైవర్సిఫికేషన్ చేయమంటే ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే మల్టీ అసెట్ ఫండ్ ఉంటుంది. మల్టీ అసెట్ ఫండ్లో ఏంటంటే దాంట్లో కొంత ఈక్విటీ, కొంత డెప్ట్, కొంత గోల్డ్ ఇలా డైవర్సిఫై చేస్తూ ఉంటాం. ఆ ఫండ్లోనే విత్ ఇన్ డైవర్సిఫై. మనం ఏమంటుంటాం, డైవర్సిఫై చేయండి అంటే మనం ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా ఒక లార్జ్ క్యాప్లో కానీ మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ చేస్తుంటాం. సెక్టరల్ ఫండ్స్ ఏదైనా బాగుందంటే దాంట్లో చేస్తాం. వాళ్ళ రిస్క్ అపెటైట్ 10 year బట్టి మనం డిసైడ్ చేసి చేస్తుంటాం. ఇక్కడ ఇలాంటి గ్లోబల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేశారనుకోండి, డొమెస్టిక్ మార్కెట్ ప్లస్ గ్లోబల్ మార్కెట్లో ఏదైతే కంపెనీస్ ఉందో దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటాం. కాకపోతే దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ గ్లోబల్ ఫండ్స్లో లిమిట్ ఉంటుంది. ఒక లిమిట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఇండస్ట్రీ వైజ్ చూసుకున్నా లేకపోతే ఒక ఏఎంసీ వైజ్ చూసుకున్నా ఇంతే అమౌంట్ గ్లోబల్ ఫండ్స్ లో పెట్టచ్చు అని ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్స్ అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇండస్ట్రీ వైజ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ చూసుకుంటే 700 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. దానికంటే అబోవ్ చేయడానికి లేదు, రిస్ట్రిక్టెడ్. సో నెక్స్ట్ ఈటీఎఫ్లో ఏంటంటే 100 కోట్ల వరకు చేసుకోవచ్చు. ఈ గ్లోబల్ ఫండ్స్ లో ఏదైతే ఫండ్స్ ఉందో దాంట్లో మాక్సిమం 100 crores వరకు చేయొచ్చు. ఇప్పుడు కమింగ్ టు ఇండివిజువల్ ఏఎంసీస్ అనుకున్నాం, అంటే మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ అనుకున్నాం. ఒక ఏఎంసీ అయితే 100 కోట్ల వరకే చేయొచ్చు గ్లోబల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మాక్సిమం లిమిట్. ఈటీఎఫ్ లోకి వచ్చాం అనుకోండి, ఇండివిజువల్ ఏఎంసీస్ పరంగా చూసుకుంటే 30 కోట్ల వరకే. సో ఈ లిమిట్ స్పెసిఫై చేస్తుంటారు క్లియర్ గా. ఈ లిమిట్ దాటితే మనం చేయలేము, ఆ లిమిట్ వరకే చేయగలుగుతుంటుంటాం. దీంట్లో కొన్ని ఫండ్స్ నేను ఎగ్జాంపుల్గా చెప్తాను మేడం, ఏదైతే ఎక్కడ ఈ గ్లోబల్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారో. ఒకటేమో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ యుఎస్ బ్లూ చిప్, అంటే యుఎస్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు. ఓకే, దాని తర్వాత ఎస్బీఐ మ్యాగ్నమ్ గ్లోబల్ ఫండ్స్. సో ఇలాగా ఆదిత్య బిర్లా ఇంటర్నేషనల్ ఈక్విటీ ఫండ్. సో ఇలా గ్లోబల్ ఫండ్స్ అనేది పబ్లిక్ లాంచ్ చేస్తుంటారు ఏఎంసీస్. ఇలాంటి ఎవరైనా ఒక ఎక్స్పోజర్, గ్లోబల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ఇలాంటి ఫండ్స్ పోర్ట్ఫోలియో చెక్ చేసుకుని ఇలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు మేడం. దీని రిటర్న్స్ కూడా బాగానే ఉంటుంది. నార్మల్ మన మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మిగతా ప్లాన్స్ ఎలాగ వస్తుంటుందో 12 to 15 20 ఆన్ యావరేజ్ చూసుకుని 12 to 15% అనేది తీసుకుని ఇన్వెస్ట్ చేయడం అనేది చేసుకోవచ్చు మేడం. ఓకే, సో ఇంకా ఏమైనా ఉన్నాయా ఇన్వెస్ట్ చేసేవి? బ్లూ చిప్ అనేది ఒకటి, యుఎస్ బ్లూ చిప్ మేడం. అంటే అలాంటి చాలా ఉంటాయి, నేను కొన్ని ఎగ్జాంపుల్ గా చెప్పాను. అంటే వాళ్ళకి ఒక దీంట్లో గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంది అని తెలియడానికి మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ యుఎస్ బ్లూ చిప్ అంటే యుఎస్ లో ఉండే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఎస్బీఐ మ్యాగ్నమ్ గ్లోబల్ ఫండ్స్, గ్లోబల్ అనే వర్డ్ ఉంది చూడండి దాంట్లో. అంటే పీపుల్ విల్ నో, ఇన్వెస్టర్ విల్ నో ఇది ఇంటర్నేషనల్ కంపెనీస్ లో ఎక్స్పోజర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఆదిత్య బిర్లా ఇంటర్నేషనల్ ఈక్విటీ
సో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కి తెలియడానికి గ్లోబల్ ఇంటర్నేషనల్ ఫండ్స్ యా గ్లోబల్ అనే వర్డ్ ని అందులో యాడ్ చేసి మెన్షన్ ఒక ఫండ్ చేస్తారు. అనేది క్రియేట్ చేస్తారు. Ah, సో okay. ఎవరైనా ఎక్స్పోజర్ కావాలి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలి అనుకునేటప్పుడు ఇలాంటి ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ పాస్ట్ రికార్డ్స్ చూసుకుని, రిటర్న్స్ చూసుకుని, వాళ్ళ రిస్క్ అప్టైట్ చూసుకుని ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి ఆప్షన్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.